కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మిక హక్కుల సాధనకై సిఐటియును బలోపేతం చేసుకోవాలని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి పిలుపునిచ్చారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో సిఐటియు నగర విస్తృత సమావేశం జరిగింది. పలివెల వీరబాబు, ఎంకే జ్యోతి, భారతీయులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సమావేశంలో బేబీరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ నిరంతరం కార్పొరేట్ల కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కనీస వేతనాలు సవరించి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. స్కీమ్ వర్కర్స్ వంటి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని అన్నారు. నగరంలో కొత్త రంగాలకు విస్తరించి సిఐటియును బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నల్ల ఈశ్వరేలు ప్రసంగిస్తూ ఐక్య ఉద్యమాల ప్రాధాన్యత తెలియజేశారు. ముందుగా దుంపల ప్రసాద్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా అమరవీరులకు నివాళులర్పించారు. నగర అధ్యక్షులు పలివెల వీరబాబు మాట్లాడుతూ నగరంలో సిఐటియు పని విధానం, అనుబంధ సంఘాల కార్యాచరణ, భవిష్యత్తు కర్తవ్యాలపై రిపోర్టు ప్రవేశపెట్టారు. దీనిపై వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ నగరంలో సిఐటియు మరిన్ని సంఘాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. సీట్లు తగ్గినప్పటికీ కూడా ఏదైతే ప్రజల మీద దాడి చేస్తా ఉందో ఆ దాడిని కొనసాగించే పనిలో ఉంది తప్ప కార్మిక సమస్యలు మాత్రం తీసుకుని కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే లేబర్ డిపార్ట్మెంట్తో పని చేయించాలి, కార్మికులందరికీ పిఎఫ్, పిఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేనట్టే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, మీ ఎవరి మీద కక్ష కట్టమని చెప్తున్నారు, కానీ చిరుద్యోగుల మీద దాడి ప్రారంభమైంది. చాలా చోట టీడీపీ కార్యకర్తలు స్కీమ్ వర్కర్లని తీసేసి మరొకరు వేసుకుంటామని చెప్పి ఈవేళ వివోఏల మీద కానీ మిడ్ డే మీల్ వర్కర్ల మీద కానీ ఈ దాడి అనేది ప్రారంభించింది. ఇది సరైనది కాదని చెప్తున్నాం. అలాగే ఏదైతే ఆల్ ఇండియా సిఐటియు పిలిపించిందో 10వ తేదీన కోరికల దినం అని చెప్పి పిలిపించింది. దీంట్లో కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లని రద్దు చేయాలని, అలాగే ప్రజాకంటక విధానాలని విడనాడాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు కార్మిక వర్గం అంతా ఐక్యంగా మొత్తం ఆ పిలుపుని అమలు చేయాలని చెప్పేసి అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు, కలెక్టరేట్ల ముందు ఈ ధర్నాలని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.